పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత వర్మ. జిల్లాలో 195 పెట్రోల్ బంక్స్ ఉన్నాయన్నారు. ప్రతి బంక్ వద్ద ఒక రెవెన్యూ పోలీస్ సిబ్బందిని కూడా నియమించినట్టుగా చెప్పారు. ప్రతిరోజు 460 కిలో లీటర్ల అమ్మకాలు మాత్రమే జరుగుతాయని, కానీ గత 2 రోజుల నుండి 700 నుండి 800 కిలో లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయని కూడా తెలియజేశారు. ఇక 2-3 గంటల్లో అన్ని బంకులు కూడా పనిచేస్తాయంటూ కలెక్టర్ తెలియజేశారు. ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఉందని ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా నమ్మవద్దని. వీ హ్యావ్ ఇనఫ్ సప్లైస్. మనకి జిల్లాకి అవసరమన్న సరిపోయేంత పెట్రోల్ డీజిల్ సప్లైస్ బాగా ఉన్నాయని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు డేటా చూస్తే మన జిల్లాలో మొత్తం 195 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని అడ్రస్ చేయడానికి నిన్న గౌరవనీయులు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేయటం జరిగింది. ఏ పెట్రోల్ బంకులో కూడా స్టాక్ ఉంచుకొని సేల్ జరగకుండా నియంత్రణ చేయటం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ వెహికల్స్ పెద్ద ఎత్తున క్యూలో నిలబడి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ, ట్రాఫిక్ సమస్య కానీ వచ్చే విధంగా ఎక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో ప్రతి 3 నుంచి 4 పెట్రోల్ బంక్స్కి ఒక డిప్యూటీ తహసీల్దార్ని కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. అండ్ తహసీల్దార్స్, ఆర్డీఓస్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, నేను, ఎస్పీ గారు అందరూ కూడా అనేక పెట్రోల్ బంక్స్ కూడా విజిట్ చేసి గ్రౌండ్ రియాలిటీ